చుట్టూ సమీప జిల్లాలను అనుసంధానం చేస్తూ ప్రభుత్వం ప్రతిపాదించిన రీజనల్ రింగ్ రోడ్ ఉత్తర భాగానికి కేంద్ర మంత్రిమండలి త్వరలో అనుమతి ఇవ్వనుందని రాష్ట్ర రోడ్లు భవనాల శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి చెప్పారు. శాసనసభ సమావేశాల్లో భాగంగా ఈ ఉదయం పద్దులపై జరుగుతున్న చర్చలో ఆయన పాల్గొన్నారు. రహదారులకు సంబంధించి మాజీ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి వ్యాఖ్యలను ఆయన ఖండిస్తూ త్రిబుల్-ఆర్ ప్రతిపాదన 2017లోనే ఉన్నప్పటికీ అప్పటి బీఆర్ఎస్ ప్రభుత్వం దీన్ని ముందుకు తీసుకువెళ్లలేదని ఆరోపించారు. వచ్చే 2 నెలల్లో కేంద్ర కేబినెట్ సమావేశంలో త్రిబుల్-ఆర్ ఉత్తర భాగానికి అనుమతులు ఇవ్వనున్నట్లు కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ తెలిపారని మంత్రి కోమటిరెడ్డి సభకు తెలియజేశారు. ఈ ప్రాజెక్టు పరిధిలో 88% మంది రైతులు భూములు ఇచ్చేందుకు అంగీకారం తెలిపారని చెప్పారు. 2025-26 బడ్జెట్లో త్రిబుల్-ఆర్కు రాష్ట్ర ప్రభుత్వం 1700 కోట్ల రూపాయలు కేటాయించిందన్నారు కోమటిరెడ్డి వెంకటరెడ్డి. 2017లో దీనికి కొత్త నెంబర్ ఇచ్చి రీజనల్ రింగ్ రోడ్ అనౌన్స్ చేసినప్పుడు మీరు తర్వాత దాదాపు 6 ఏళ్ళు అధికారంలో ఉన్నారు కదా, ఎందుకు రీజనల్ రింగ్ రోడ్ కూడా ఓన్లీ 3A వరకే మీరు అనౌన్స్ చేసి ల్యాండ్ ఎక్వేషన్ కానీ ఒక్కసారి ఆ రోడ్డు గురించి కానీ ఎందుకు మాట్లాడలేదు? ఇవాళ 2000 కోట్లు లోన్ తీసుకుని అక్కడ ఉన్నాయి, 1500 కోట్లు బడ్జెట్లో మేము పెట్టాం. ఇవాళ ఎంత దాని గురించి ఎంత స్పీడప్ ఉన్నా గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ప్రైమ్ మినిస్టర్ క్యాబినెట్లో అప్రూవ్ చేయాలి. మొన్న పోయినప్పుడు క్లియర్గా డిస్కస్ చేసినాం. దాంతోపాటు మీరు సదరన్ పార్ట్ గురించి జరిగింది, మీరు నార్దర్న్ పార్ట్ గురించే పట్టించుకుని దీని మీద కూడా దానికి ప్రైవేట్ కన్సల్టెంట్ ద్వారా అలాట్మెంట్ కూడా ఫిక్స్ చేసి త్వరలో కేంద్రానికి పంపిస్తున్నాం.